ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 13 సోమవారం. శుభకృతనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశుఋతువు తిథి తదియ నక్షత్రం పూర్వభద్ర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి నూతన వాహన కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు సైతం మీ పనితీరుకి ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త వహించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయాలపై కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఇంకా కన్యారాశి వారికి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థులకు పరీక్షలో ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు సహోద్యోగుల సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు అవరోధాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ పెద్దల నుండి ఊహించిన సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు మందగిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది ఎదుర్కొంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల విషయాలపై చర్చలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగమున అధికారులతో వాదులకు వెళ్ళకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలు ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.